ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ భర్త మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ హితవు పలికారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా గౌరవంగా పక్కకు కూర్చోవలసింది పోయి సుదీర్ఘ ప్రసంగంతో పాలకవర్గ సమావేశాన్ని వృధా చేశారని, తన పార్టీ కౌన్సిలర్లతో సమావేశం సజావుగా సాగకుండా రసాబస సృష్టించేలా చేశారని ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ కొత్తగా ఎన్నికైన మహిళా చైర్పర్సన్కు సహకారం అందించాల్సింది పోయి అనవసర రాద్ధాంతం జరిగేలా చేశారని విమర్శించారు. ఇంతకు ముందే తమ పార్టీ కౌన్సిలర్లతో ఇంటి వద్ద తగిన కార్యాచరణ రూపొందించుకున్నారన్నారు. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కబ్జాలకు పాల్పడింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మీరు 1000 కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. ఒక మహిళా చైర్పర్సన్ కొత్తగా తొలి సమావేశానికి హాజరైతే సహకరించాల్సింది పోయి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆదిలాబాద్ మహిళలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ 15 సంవత్సరాల్లో ఆదిలాబాద్లో ఎవ్వరూ చూడనంత హంగామా. మరి ఏం సాధించారు మీరు? హంగామా 2 సంవత్సరాలు మీరు తర్వాత మీరు గెలరు. 100% మీకు అయిపోయింది. మీది ఫస్ట్ టైం లాస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ ఆదిలాబాద్. ఎందుకంటే మీకు నిధులు రావు, మీరు చెయ్యలేరు. 600 కోట్ల ప్రపోజల్ పంపించినామన్నారు, 60 కోట్లు కూడా రావు. మాత్రం భూ కబ్జాలు, ప్లాట్లు కబ్జాలు, జాగాలు కబ్జాలు తప్ప మీరు ఆదిలాబాద్కు డెవలప్ ఏం చేయలేరు. ఆదిలాబాద్ ప్రజలు సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి. ఒక చిల్లర రాజకీయాలు, తిట్టుడు, మహిళ అనకుండా కూడా లేకుండా అవహేళనగా మాట్లాడరు, చిల్లర మాట్లాడరు. అది మీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఎపిసోడ్ 1 చెప్తున్నాం. మీ 2/3లా 2/3/1/1 ల్యాండ్ మీకు ఎడికెళ్ళి వచ్చింది. మరి ఏమేమి ఫ్యాక్టరీలు చేసిండ్రు, మీరు ఏడా బిజినెస్ చేసిండ్రు, కిరాణా షాప్ నడిపినరా, మోటార్ సైకిల్ మెకానిక్ చేసిండ్రా, ఏం చేసిండ్రని మీకు 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి. అన్ని భూ కబ్జా ప్లాట్లు. అదేవిధంగా ఆర్ఆర్ మాల్లో గవర్నమెంట్ ల్యాండ్లో మీ ల్యాండే ఉన్నది. నిషాన్ ఘాట్లో మీ ల్యాండ్లే ఉన్నాయి. అదేవిధంగా గిమ్మ హత్తిఘాట్ దగ్గర 200 ఎకరాల భూమి మీకు ఏడికెళ్ళి వచ్చింది. అన్ని గవర్నమెంట్ భూములు. గతంలో ఉన్న స్టేట్లను అందరినీ ఆదిలాబాద్లో ఉన్న జిఎస్తో సహా అందరు స్టేట్లు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం మీరు. మీ చిట్టా మొత్తం ఇప్పుడు ఇడికెళ్ళి ఇప్పుతాం. మీ కౌన్సిలర్లు కూడా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారో, ఎందరి మీద కేసులు ఉన్నాయో, ఎందరి మీద రౌడీ షీట్లు ఉన్నాయో కూడా మాకు తెలుసు. చట్టపరంగా మేము పోతాం. ప్రజలు మాత్రం మీకు రాజకీయ సమాధి కడతారని మాత్రం ఇది మాత్రం గుర్తుంచుకోండి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇంత చీప్ ట్రిక్స్ మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయికి పనికిరారు. మాటలు మాట్లాడతారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండాలా, అదే క్యాంప్ ఆఫీస్. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీ కొడుకు కూర్చోడా? చైర్పర్సన్గా ఒక మహిళ ఉన్నప్పుడు నేను భర్తగా నేను పక్కకు ఉండద్దా? నేను చైర్మన్ ఒక కౌన్సిల్ ఛాంబర్లో ఉంటే మీరు ప్రశ్నించండి. అంతేగాని ఒక మహిళ పట్ల ఇంత ఘోరంగా నేను చూస్తున్న 18 సంవత్సరాల రాజకీయంలో ఇలాంటి చీకటి రోజు మాత్రం నేను చూడలే. ఇలాంటి కుటిలమైన రాజకీయాలు ఇప్పటికన్నా బంద్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఒక బీసీ మహిళ, ఒక మహిళ ఆదిలాబాద్లో ఉన్న మహిళలందరూ, ఆదిలాబాద్ ప్రజలందరూ మీకు భారీ గుణపాఠం చెప్తారు. మీకు రాజకీయం అనేది ఈ రోజుతో మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల తర్వాత మీకు రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పేసి తెలియజేస్తుంది.